ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో పాపిశెట్టి జయమ్మ గారి అనుభవాలు స్మరించుకుందాం. ఈమె పేరు పాపిశెట్టి జయమ్మ గారు. ఈమె నెల్లూరులో ఉంటారు. ఈమె తల్లిదండ్రుల పేరు ఎగటీల చిన్నమోబయ్య, వెంకట సుబ్బమ్మ. వీరిది వెంకటరెడ్డిపల్లె గ్రామం, కుల్లూరు దగ్గర ఉంటుంది. వీరి భర్త గారి పేరు ఆంజనేయులు, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వారు. వీరికి 2 కుమార్తెలు. ఈ జయమ్మ గారు కుల్లూరులో 8వ తరగతి వరకు చదువుకున్నారు. వీరు చిన్నతనం నుంచి స్వామివారిని చూశారు, సేవించుకున్నారు. వీరి ఊర్లో కుల్లూరు వెంకటరెడ్డిపల్లి గాజులోళ్ళ బావి అని ఉంటుంది. అక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎప్పుడూ ఎక్కువ ఉంటూ ఉండేవారు. ఒకసారి వీరి మామగారు కపిల నీళ్లు తోలుతూ నీళ్ళని పొలాలకు పెడుతున్నారు. ఆ నీళ్ళు వచ్చి భగవాన్ వెంకయ్య స్వామి వారు కపిల నీళ్లు తోలుతూ పొలాలకు పెడుతూ ఉన్న నీళ్ళని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెట్లకి పుట్లకి పంపేవారట. అది వీరి మామకి కోపం వచ్చి కొట్టబోయారు స్వామివారిని. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నన్ను కొట్టొద్దు పుల్లయ్య, అటు చూడు మాలవాడ కాలిపోతుంది, కపిల ఆపే అన్నారు. అదేంటి స్వామి అట్లా అంటున్నావు అని వీరి మామగారు అన్నారు. అటు చూడయ్యా అని స్వామివారు చూపించారు. అక్కడ నిజంగానే మాలవాడ కాలిపోతుంది. వెంటనే వీరి మామగారు ఎద్దుల్ని వదిలేసి కపిల అన్నీ అక్కడే వదిలేసి వెళ్తూ ఉంటే ఇలా అన్నారు, స్వామి నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు, మాలవాడ వరకే కాలిపోతుంది, మిగిలింది బాగానే ఉంటుంది అని అన్నారు. అదేవిధంగా స్వామివారు చెప్పినట్టుగా మాలవాడ వరకే కాలిపోయింది. వీరికి ఇంకొక చుట్టము వీరి మామయ్య అవుతారు, గాజుల గంగయ్య అని ఒక అతను ఉండేవారు. అతను ఎప్పుడు స్వామివారి వెంట తిరుగుతూ ఉండేవారు. ఆయనకి లెపర్సీ వచ్చేసింది. స్వామివారిని తగ్గించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు గంగయ్యని, నేను చెప్పినట్టు చేస్తే నీవు తల్లి కడుపు నుంచి శుద్ధంగా వచ్చినట్లు ఉంటావు అని అన్నారు స్వామి. ఏం చేయమంటావు స్వామి అని ఈ గాజుల గంగయ్య అడిగారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, ఈ రోజు వరకు జీవితంలో నువ్వు చేసిన తప్పులన్నీ పైకి చెప్పు. అలా చెప్పావంటే ఎట్లా ఉంటావో తెలుసా, తల్లి గర్భంలోంచి శుద్ధంగా వచ్చినప్పుడు ఎట్లా ఉంటావో, రోగగ్రస్తం కాకుండా ఆరోగ్యంగా ఉంటావు అని అన్నారు స్వామివారు. అప్పుడు ఆ గంగయ్య ఇలా అన్నారు, ఈ పిచ్చి వెంకయ్య చెప్పేది ఏందిలే అనుకొని అన్ని సంగతులు ఎట్లా చెప్తాను స్వామి అని అన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, అయితే నువ్వు అట్లే అనుభవించిపో అన్నారు. అదేవిధంగా అతను అనుభవించి అదే చనిపోయాడు గాజుల గంగయ్య. ఈమె చెప్పిన ఇంకొక అనుభవం, వీరికి చిన్నతనంలో బాల్యంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అనారోగ్యం వస్తే అప్పుడు మందులు మాత్రలు ఏవి దొరికేవి కాదు. వీరి తల్లిగారు ఆ దశయ్య గారి ఇంట్లో వెంకయ్య ఉంటారు, వెళ్ళి దారం వేయించుకొని రండి అంటే వీరందరూ వెళ్ళి స్వామివారి దగ్గర అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవారు. ఒంట్లో బాగోలేదని వెళ్తే స్వామివారి భుజం మీద ఉన్న పై గుడ్డను తీసి గాలిలో గిరగరా తిప్పి వీళ్ళకి ఆశీర్వదించేవారు. దాంతో వీళ్ళకి ఉన్న అనారోగ్యం పోయేది. వీరికి 12-13 సంవత్సరాల వయసులో కూడా జ్వరం వస్తే కుల్లూరు వెళ్ళి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారితో దారం వేయించుకొని వస్తూ ఉండేవారు. దానితో వీరికి వ్యాధి నివారణ అయిపోతూ ఉండేది. కానీ వీరు అప్పుడు ఆ వయసులో వీరిని స్వామి అని వీరు ఎవరు అతన్ని స్వామి అని వీరెవరు గుర్తించలేదు. ఆ తర్వాత ఈమె భర్తకి జాండీస్ వచ్చింది. ఆంజనేయులు గారికి అధికమై బాగా ముదిరిపోయి పచ్చగా మారి బట్టలు కూడా పచ్చగా కనిపిస్తూ ఉండేవి. ఎన్ని వైద్యాలు చేసినా నివారణ కాలేదు, కొంచెం కూడా తగ్గలేదు. అప్పుడు ఒకరోజు ఈ జయమ్మ గారు స్వామివారిని ప్రార్థించారు, స్వామి నీవు పేదల పాలిట ప్రత్యక్ష దైవం, మీరు నాకు ఇలా పరీక్ష పెట్టారే, నా భర్త భూమి మీద కాలు మోపే విధంగా దీవించండి స్వామి అని పడుకొని ఆమె స్వామివారిని ప్రార్థించుకొని నిద్రపోయారు. ఆ రోజు రాత్రి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెకు కల్లో కనిపించి ఇలా అన్నారు, అమ్మ నీ భర్తను నా సన్నిధిలోకి తీసుకుని రా అని చెప్పారు ఈ జయమ్మ గారికి. వీరు అదేవిధంగా భర్తని తీసుకువెళ్దాం అనుకున్నారు. భర్త పరిస్థితి అప్పటికి చాలా దయనీయంగా ఉంది. ఎలాంటి జ్యూసులు కూడా తాగే పరిస్థితులు లేరు. వెంటనే అతన్ని తీసుకొని ఆమె జయమ్మ గారు గొలగమూడి వచ్చారు.
అంతవరకు ఏమీ తినకుండా అని ఈమె భర్త గారు ఆంజనేయులు గారు ఆ మధ్యాహ్నం అక్కడ అన్నం బాగా భోజనం చేశారు. చాలా సంతోషమైంది ఈమెకి. మరలా సమాధి మందిరం దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంకా 3 వారాలు నా భర్తను తీసుకొని మీ దగ్గరకు వస్తాను, నా భర్తకి మేలైతే 10 కేజీలు బియ్యం, బెల్లం, 2 కొబ్బరికాయలు ఇస్తానని మొక్కుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ రెండో వారం వచ్చేటప్పుడు కొంచెం మెరుగుపడింది. మూడో వారం పూర్తిగా జబ్బు అంతా పోయింది, జాండీస్ అంతా. అతను వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. తర్వాత మరో వారం కృతజ్ఞతాభావంతో భగవాన్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కుబడి చెల్లించుకొని ఆమె వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళ తర్వాత ఈమె భర్తకే కాకుండా వీరి అల్లుడికి కూడా జాండీస్ వచ్చింది. వీరి అల్లుడు శ్రీనివాసులు రాపూర్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో మందు తీసుకున్నారు కానీ తగ్గలేదు. ఇంకా ఎక్కడ మందు ఇస్తారంటే అక్కడికి వెళ్ళి మందు తీసుకుంటున్నారు. బద్వేల్లో కూడా మందు ఇస్తారని చెప్తే అక్కడికి కూడా వెళ్ళాలని అనుకున్నారు. కానీ ఏ మందు వల్ల కూడా అతనికి నివారణ అమ్మలేదు. అప్పుడు వీరు వెంటనే వీరి అల్లుని తీసుకొని గొలగమూడి వచ్చారు. స్వామిని ప్రార్థించి 3 వారాలు తీసుకొస్తానని విన్నవించుకున్నారు. 3 వారాలు గడిచేటప్పటికి ఏ మందు లేకుండానే జాండీస్ తగ్గిపోయి వీరి అల్లుడు కూడా ఆరోగ్యవంతుడు అయ్యాడు. ఈమె చెప్పిన ఇంకొక లీల, ఈమెకు అన్నగారు పేరు ఎగటీల చంచయ్య గారు. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దగ్గర ఒకసారి వెళ్ళారు. అప్పుడు స్వామివారి వీరిని ఇలా ఆశీర్వదించారు. నువ్వు వైస్ ప్రెసిడెంట్గా గెలుస్తావు కానీ సంవత్సరం కంటే ఎక్కువగా ఉండవు అని చెప్పారు అతనికి. అదేవిధంగా సంవత్సరానికి అతనికి పదవి పోయింది. మరొకసారి శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి ఈ చంచయ్యకే చెప్పారు, నువ్వు 65 సంవత్సరాలకి చనిపోతావు అని చెప్పారు. వారు అలాగే ఆరోగ్యం బాగోలేక 65 సంవత్సరాల వయసులో మరణించారు ఆ చంచయ్య గారు. ఒకసారి శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారే అన్నారు, నేను తిరిగిన ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా పంటలు పండుతాయి, ఇసుక భూములన్నీ చింతించకండి అని అందరికీ, సేవకులకి, భక్తులకి ఎప్పుడు గొలగమూడిలో చెప్తూ ఉండేవారు. ఈ జయమ్మ గారు చెప్పిన అనుభవం ఇంకొక లీల ఇలా ఉంది. అది వీరి ఊర్లో ఒక రైతు కపిలబావి నీళ్లు తోడుతూ ఉంటే శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఆ నీటిని బీడు పొలాలకి మళ్లించారు. అది చూసిన రైతు కోపంతో స్వామివారిని కొట్టాడు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఇలా అన్నారు, అయ్యా నీకు మోగబిడ్డలు పుడతారయ్యా. అలాగే వారికి ఒక కొడుకు పుట్టి మగవాడు అయ్యాడు. శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి గోచి పైగొడ్డ తంబూర వాయించుకుంటూ వీధుల వెంపటి తిరుగుతూ ఉండేవారు. ఎవరింట్లో ఉండాలనుకుంటే వారింటికి వెళ్ళి అక్కడ ఎద్దుల బండి వేసే కందెన, అంటే నల్లగా ఉంటుంది, ఆ కందెన ముంతలో వేసుకొని తీసుకొని వేలి గద్దుకొని పేపర్లపై వేలి ముద్రలు వేస్తూ ఉండేవారు. పుస్తకాలకి ఈ జయమ్మ గారు పుస్తకాలకు అట్టలు కావాలని వీరి తల్లి గారిని అడిగితే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళండి, అట్టలకి పేపర్లు ఇస్తారు అనేవారు. అదేవిధంగా వీరు అక్కడికి వెళ్ళి శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు వేసిన వేలి ముద్ర పేపర్లు తెచ్చుకొని అట్లా వేసుకుండేవారు. అప్పుడు వాటి విలువ తెలిసింది కాదు వారికి. శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు కట్టుకున్న పంచెకు భుజం మీద గుడ్డకు కూడా ఎప్పుడు ఇంకుతో వేలి ముద్రలు ఉంటూ ఉండేవి. ఓం నారాయణ. ఆది నారాయణ.